హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించిన ఫిజికల్ ఎప్పుడుంటుందని చాలామంది అడుగుతున్నారు. సో ఇంతవరకు నేను ఆర్పిఎఫ్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సో ఎందుకంటే మనకి ఎలాంటి అప్డేట్ రాలేదు కాబట్టి ఇప్పుడు మాత్రం మనకి అప్డేట్ రావడం జరిగింది. సో ఈ నోటీస్లో మనకి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఫ్రెండ్స్, నేను ప్రతిదీ ఆర్పిఎఫ్ గురించి చెప్తూనే వస్తున్నాను. సో ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ప్రతి అప్డేట్ ఇస్తూనే వస్తున్నాను. సో ఇప్పుడు కూడా మనము ఫిజికల్ ఎప్పుడు ఉంటుందో ఒక ఎక్స్పెక్టెడ్ చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సౌతర్న్ రైల్వే ఆర్పిఎఫ్ వాళ్ళు ఫిజికల్ కండక్ట్ చేయాలని ఆ ఫిజికల్ సంబంధించిన బడ్జెట్ని, ఆ ఫిజికల్కి సంబంధించిన యాక్సెసరీస్ మరియు దానికి సంబంధించిన ఫెసిలిటీస్ గురించి ఈ నోటీస్లో ఇవ్వడం జరిగింది. సో ఫిజికల్ కండక్ట్ చేస్తున్నారని మనకి ఈ నోటీస్ ద్వారా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫిజికల్కి సంబంధించిన ఏమేమి కావాలో, సో ఫిజికల్కి సంబంధించిన ఫిజికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలో ఈ నోటీస్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన బడ్జెట్ కూడా శాంక్షన్ చేయమని ఈ నోటీస్లో ఇవ్వడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ మనకి ఈ నోటీస్ ద్వారా ఫిజికల్ త్వరలోనే ఉంటుంది. నాకు తెలిసి నా ఎక్స్పెక్టెడ్ వచ్చేసి సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ ఫిజికల్ ఉండే అవకాశం ఉంది. సో మీరు మాత్రం మీ రన్నింగ్ని ఎట్టి పరిస్థితుల్లో గివప్ ఇవ్వకండి. చాలా హార్డ్గా రన్నింగ్ ఉంటుంది. 5:45 లోపు క్లియర్ చేయాలి. లాంగ్ జంప్, హై జంప్ కూడా ఉంటుంది. సో మీరు చాలా హార్డ్గా ప్రాక్టీస్ చేస్తేనే ఈ ఫిజికల్ని క్లియర్ చేయగలరు. సో చాలా టఫ్ ఉంటుంది. సో నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను ఫిజికల్కి సంబంధించిన ఫిజికల్ ఎలా ఉంటుందో. సో మనకి ఈ నోటీస్ ద్వారా తెలుస్తుంది ఏంటంటే ఫిజికల్ త్వరలో ఉంటుంది. ఈ ఫిజికల్ వచ్చేసి మనకి టోటల్ 35 days ఫిజికల్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్ 35 days ఉంటుంది. సో ఈ నోటీస్లో మనకి ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ కావాల్సిన రిక్రూట్మెంట్లో ఏమేమి కావాలి ఎక్విప్మెంట్స్, సో ఆ ఎక్విప్మెంట్స్ సంబంధించిన మ్యాన్ పవర్, అది బడ్జెట్ అది ఈ నోటీస్లో ఇవ్వడం జరిగింది. సో ఈ నోటీస్ ద్వారా మనకి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఫిజికల్ తొందరలో ఏమాత్రం డౌట్ లేదు. మీరు అసలు ఇంకా గివప్ ఇవ్వకండి. సో ఇప్పటికైనా ప్రజెంట్ స్టాప్ అయి ఉంటే ఇప్పుడైనా మొదలు పెట్టండి మీకు రన్నింగ్. సో రన్నింగ్ సంబంధించిన వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో ఇంతవరకు ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డులు ఉంటుంది, సో చూసేయండి. సో ఆ టైం టేబుల్ పరంగా మీరు ఫాలో అయినారంటే ఈజీగా క్వాలిఫై అయిపోతారు. సో చాలామంది ఆర్పిఎఫ్ ఎస్ఐలో డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. సో చాలా జాగ్రత్తగా ఈ ఫిజికల్ని క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐలో 6:30 seconds ఉన్నా కానీ 6 minutes 30 seconds ఉన్నా కానీ చాలా మంది డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు 5:45 ఉంది కాబట్టి ఇంకా చాలా హార్డ్గా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా గట్టిగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అర్థమైతే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. టెలిగ్రామ్ లింక్. సో టెలిగ్రామ్లో నేను ఆర్పిఎఫ్ సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.